Okay. So chess players are often advised by not to play for the trap. సో చెస్ ఆడే వాళ్ళందరికీ కూడా ట్రాప్ ని ఎక్కువగా ప్రిపేర్ చేయకూడదని అడ్వైస్ చేస్తూ ఉంటారు. మీరు తరచుగా వింటూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇన్ దోస్ కేసెస్ వేర్ ద మూవ్స్ దట్ lays in the trap does not have any other useful purpose. ఎప్పుడైతే మనం ఒక ట్రాప్ ని ప్రిపేర్ చేస్తామో ఆ ట్రాప్ ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ లో మనకి ఇంకా యూస్ఫుల్ పర్పస్ అనేది ఇంకా అడిషనల్ గా ఇంకా ఏదైనా యాడ్ ఇన్ అయ్యి ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. కానీ అదర్ యూస్ఫుల్ లేకుండా లైక్ పర్పస్ లేకుండా మనం ఓన్లీ ఫర్ ద ట్రాప్ ని మనం ప్రిపేర్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటే అది ద బెటర్ మూవ్‌మెంట్ అనేది అవ్వదు. ఆ పర్టిక్యులర్‌గా పొజిషన్ అప్పుడు. సో, మనం ట్రాప్‌ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్‌లో ఇంకొక యూజ్‌ఫుల్ పర్పస్‌ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే. సైమల్టేనియస్‌లీ. బట్ ఇఫ్ యూ హావ్ ఎ ఛాన్స్ టు సెట్ ఎ ట్రాప్ వైల్ ఫర్దరింగ్ యువర్ కన్‌స్ట్రక్టివ్ ఐడియాస్ ఇన్ ద పొజిషన్. సో, మీరిలా ట్రాప్‌ని ప్రిపేర్ చేసుకుంటూనే మీ మెటిల్‌ని ద బెటర్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవడానికైనా గాని, ఒక ఒక స్క్వేర్ ఏదైతే ఉంటుందో లైక్ మోర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీ దొరుకుతాయో, ఆ స్క్వేర్‌లో మీ పీసెస్‌ని ప్లేస్ చేసుకోవడం లాంటిదేమన్నా జరిగిందనుకోండి బిహైండ్. సో, అప్పుడు మీకు బెటర్ అవుతుందక్కడ. సో, సింగిల్ పర్పస్‌లో కాకుండా మల్టిపుల్ పర్పస్‌లో ఉన్న ట్రాప్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యూ షుడ్ డోంట్ హెసిటేట్ టు డూ సో. అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే లైక్ ట్రాప్ చేసుకునే ప్రాసెస్‌లోనే ఇంకేదైనా కొత్త ఐడియాస్ ఉందనుకోండి ద బెటర్ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి. సో, మీరు ఆ అడ్వైస్‌ని మీరు ఇగ్నోర్ చేసి మీరు ప్లేస్ చేసుకోవచ్చు ట్రాప్‌ని. ఈవెన్ ఇఫ్ ద చాన్సెస్ దట్ యువర్ ఆపోనెంట్ విల్ ఫాల్ ఇంటూ ఇట్ ఆర్ ద స్మాల్, సో యూ ఆర్ లూజింగ్ నథింగ్. ఒకవేళ అలా మనం చేసినప్పుడు అందులో ఆపోనెంట్ వచ్చారనుకోండి, లైక్ పడిపోయారనుకోండి. సో, పడిపోయినా, పడకపోయినా మనకు పెద్దగా లాస్ ఏముండదు. సో, ట్రాప్‌ని ప్రిపేర్ చేసుకుంటేనే నైట్‌తో ఫోర్క్ చేయాలా సార్? ఇప్పుడు నైట్ ఫోర్క్‌తోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ. సో, ఇందులో ఏమంటంటే మీనింగ్ ఏంటంటే సమ్మరీ ఏమేమి ఫోర్క్ చేయాలి సార్? కిందున్న గేమ్‌లోనా? ఎస్ సార్. నేను చెప్తాను. సో, నార్మల్‌గా మనం గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ ట్రాప్ కోసమే ఆడినట్టు కాకుండా ఇంకొక పర్పస్ గూడా ఉండాలి. లైక్ ఆ ఒక మూవ్ చేయడం వల్ల ఓన్లీ ట్రాప్ అనే కాకుండా మీ మెటిల్‌ని బెటర్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవడం కానీ, లేకుంటే ఆపోనెంట్ యొక్క మెటిల్‌ని మనం ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లోకి పంపేయడం గాని, ఇలా చేసే ఒక ఛాన్సెస్ ఉంటే అప్పుడు మీరు మీ ట్రాప్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాప్‌లో పడిందనుకోండి, ఓకే. మనకు గుడ్. ఒకవేళ ట్రాప్‌లో పడకపోయినా మన పీసెస్ అన్ని బెటర్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి గుడ్ ఇట్స్ మోర్ ఆఫ్టర్‌నూన్ దెన్ సార్. ఎనఫ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, మనం గుడ్ ఈవెనింగ్. సో, ఇలా మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. మీరు ఏం లాస్ అవ్వరు. ఒక మూవ్స్ అనేవి కూడా మీ మెటల్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ అయినట్టు అవుతుందక్కడ. అండ్ ఇక్కడ చూడండి మనకు రైట్ నౌ వి హావ్ టు ప్లే విత్ ద వైట్. బ్లాక్స్ ఓబియస్ ప్లాన్ ఈస్ టు ఆక్యుపై ద E5. సో, బ్లాక్ E5ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటుంది. ఎందుకంటే ఆ బిషప్ వేరే ఒక స్క్వేర్‌కెళ్ళినప్పుడు బిహైండ్‌లో ఉన్న ఆ రూక్ అనేది క్వీన్‌ని అటాక్ చేసుకుంటుంది కాబట్టి. సో, ఆ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్స్‌ని మనం బ్లాక్ సైడ్ నుంచి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. విత్ దిస్ రూక్ అండ్ దెన్ ఇనిషియేట్ ద సింప్లిఫికేషన్. సో, అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకోవడానికి సింపుల్ చేసింది ఆ మూవ్‌మెంట్. ఇఫ్ ఐ వాంట్ టు కీప్ మై slight advantage, I need to find the correct way to hide his plan. సో, మనకి కొంచెం స్లైట్‌గా అడ్వాంటేజ్ కావాలనుకుంటే, మనం ద కరెక్ట్ వేనే హైడ్ చేసుకుంటూ మన ప్లాన్స్‌ని మనం మూవ్‌మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు వైట్ నైట్‌ని G5లో ప్లేస్ చేసుకున్నారా?
So knight on a g5 here. Yeah, this is the knight. The g5. Knight ని g5 లో మూవ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అసలు? సార్ ఫస్ట్ అదే స్టెప్ నేను అనుకున్నాను సార్. నైట్ ని g5 లో ప్లే చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అసలు? సార్ బిషప్ చేస్తున్నారు. ద బిషప్ ని అప్పుడు థ్రెటన్ చెప్పండి చేస్తున్నాం. పాన్ h6 చేస్తాను సార్. అండ్ అట్ ద సేమ్ టైం మనం h7 లో ఉన్న పౌన్ ని కూడా అటాక్ చేసుకుంటున్నాం. సో కింగ్ అటాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కింగ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అవునా? అవును సార్. సార్ సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నైట్ బిషప్ ని చంపితే క్వీన్ నైట్ ని చంపేచ్చు కదా. పౌన్ కూడా చంపుతుంది. సార్ మనం ఇంకా ట్రాప్ చేస్తున్నాం. చెప్పండి. F5 లో F7 లో ఉన్న పాను కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు కదా సార్. మనం ఇప్పుడు అటాక్ అనేది ఇప్పుడే చేయట్లేదు. మనం ఈ సెట్ ఆఫ్ మూవ్ కాంబినేషన్ లో మనం తర్వాత ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా ప్లాన్ ఏంటని. మనం ప్లాన్ ని హైడ్ చేస్తున్నాం, అటాక్ చేయట్లేదు. ఆ ఇంపార్టెంట్ స్క్వేర్ ని మనం ఆక్యుపై చేసుకునేలాగా మనం క్వీన్ నైట్ ని అక్కడ ప్లేస్ చేస్తాం, ఎక్కడైతే g5 స్క్వేర్ లో. సో ఆ తర్వాత బ్లాక్ రుక్ e8 సార్. రుక్ e8 ఎందుకు? సపోర్ట్ సపోర్ట్ 1 2 అండ్ దెన్ ఇంకొక ఎక్స్ట్రా మెటల్ సపోర్ట్ ఇవ్వడానికి వస్తుంది. ఎందుకంటే 1 అండ్ దెన్ 2 వైట్ సైడ్ నుంచి 2 మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ దెన్ కౌంటర్ అటాక్ చేసుకోవడానికి బ్లాక్ సైడ్ నుంచి కూడా కొంచెం మెటీరియల్స్ అనేవి ఎక్స్పాండ్, లైక్ వాటి స్ప్రింగ్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు, వింగ్స్ ని. అర్థం కాలేదు. రిటర్న్ చేస్తున్నారు. Yeah, and then I spent quite a lot of time on this move. Little by little I realized that if he chosen the most natural replay, his queen might be the hanging. ఒకవేళ నార్మల్ గా మూవ్ చేస్తే వాళ్ళ క్వీన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. దట్ షుడ్ బి ద షో. హ్యాంగింగ్ అంటే సపోర్ట్ లేదు. ఇందులో 2 గేమ్స్ ఉన్నాయమ్మా, ఈ చాప్టర్ అయిపోతుంది. యా, అండ్ ద నెక్స్ట్ మూవ్ సో ఇంతకు ముందు యశ్వంత్ చెప్పినట్టే రుక్ ని c8 లో ప్లే చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఐడెంటికల్ రుక్స్ ఉన్నాయి కాబట్టి రుక్ సి e8. ఏది c5 లో ఉన్న రుక్, c5 లో ఉన్న రుక్ నే మూవ్ చేశారు. యా, rcch. సో మన రుక్ ని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం కింగ్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి. ఎన్నున్నా ఎన్నున్నా b5 పెడితే క్వీన్ అటాక్ చేసుకునేలాగా అంటారా? ఓకే, అండ్ దెన్ క్వీన్ మేబీ ఇక్కడికి రావచ్చు. ఓకే, n+7. ఒకవేళ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, లేకుంటే మేబీ ద b1 లోకి మూవ్ అవ్వచ్చు, సారీ b6 లోకి మూవ్ అవ్వచ్చు. అండ్ ఓవర్ హియర్ c7 లోకి మూవ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 7th ర్యాంక్ లో ఉండడానికి ఇక్కడ ఎక్కడైనా కానీ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ఈ ఫస్ట్ వేరియేషన్ ఒకసారి చూద్దాం.
Rook c e8, and then correct. To his credit, my experienced opponent sensed or most probably saw the danger. Rook f e8. f5 లో ఉన్న rook ని మూవ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. And then queen on a h5 here, and then rook cross e6, and then f cross e6. Rook cross on a e6. సారీ, వన్స్ క్వీన్ అనేది h5 లో మూవ్ అయిన తర్వాత సింప్లీ చెక్మేట్ అవుతుంది కాబట్టి 1 పౌన్ అడ్వాన్స్ చేసుకున్నారు, లైక్ చెక్మేట్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ rook cross e6, and then f cross e6, and next queen on a f7 plus, and then one and only move, and then king on a h8. ఇప్పుడు rook f e8, like and then king on h8, and then q cross, yeah, q cross e8 plus, and obviously rook cross e8, and then ఇప్పుడు నైట్ ని f7 లో ప్లే చేసుకుంటే క్వీన్, అండ్ దెన్ డబుల్ చెక్ కాదు, ఫోర్క్ డెలివర్ చేసుకుంటున్నాం నైట్ తోని. ఎక్కడ ఇక్కడ అంటారా nf6? సారీ, nf7. ఇక్కడ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది ప్లస్, అండ్ దెన్ ఇక్కడ ప్లస్ మైనస్ అంటే వైట్ కి అడ్వాంటేజ్ ఉందని. ఇక్కడ వైట్ ఈజ్ స్లైట్లీ అడ్వాంటేజ్, బ్లాక్ కి అడ్వాంటేజ్. ఒకసారి నేను ఏదైతే ఈ సింబల్స్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ కుదిరితే ఈ వీక్ లోనే. అంటే గేమ్ మామూలు నొటేషన్ కాకుండా కొన్ని సింబల్స్ అనేవి గేమ్ పొజిషన్ ని డిసైడ్ చేస్తాయి. సో ఏదైతే సింబల్స్ ఉన్నాయో కలెక్షన్ చేసి పెట్టాను. సో ఒకసారి మీకు మేబీ దిస్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ చెప్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ లో. యా, అండ్ మై ట్రాప్ డిడ్ నాట్ బ్రింగ్ ద ఇమీడియట్లీ విక్టరీ, బట్ ఈ రోజు కంప్లీట్ చేసుకోవచ్చు మనకు నైట్ ఫోర్క్ అనే చాప్టర్, అందుకని. అందులో ఇప్పుడు నైట్ తో మనం డెలివర్ చేసిన ఫోర్క్ అనేది ఇమీడియట్లీ మనకు విక్టరీ తీసుకురాదు, బట్ డెఫినెట్లీ మనం ఒక క్వీన్ ని గెయిన్ చేసుకున్నాం హెడ్ గా, అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం అటాక్ చేసుకోవచ్చు రుక్ ని. యా, ఆబ్వియస్లీ కింగ్ సేఫర్ స్క్వేర్ మూవ్ అవుతుంది, అండ్ దెన్ మళ్ళీ యా n cross d6. From the fact that the black's rook abandoned the open c5, ఈ బ్లాక్ రుక్ ఏది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఫైల్ ఉంది, అవునా? నో, పౌన్స్ ఉంటేనే మనం దాన్ని సెమీ ఓపెన్ ఫైల్ అంటాం, పౌన్స్ ఏం లేకపోతే ఓపెన్ ఫైల్ డైరెక్ట్. ఇంకా నేను పౌన్ అన్నాను కదా. సో పౌన్స్ లేకుండా ఏదైనా ఒక ఫైల్ ఉంటే దాన్ని మనం ఓపెన్ ఫైల్ అంటాం. ఎనీ ఫైల్ ఇస్ దర్, సో వితౌట్ పౌన్. యా, అండ్ ఇప్పుడు సి ఫైల్ అనేది మనకు ఇప్పుడు ఓపెన్ ఫైల్ ఇది, అండ్ బ్లాక్ కలర్ రుక్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ఫైల్ ని అబాండ్ చేసింది, ఎందుకంటే నైట్ ఆ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సో రుక్ అనేది ఇక్కడ ఉన్నా కానీ పెద్దగా మూవ్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోలేము, ఒకవేళ మూవ్ అయితే దిస్ ఇస్ ద వన్. అండ్ నెక్స్ట్ మూవ్ లో ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటే నైట్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి మనం ఈ నైట్ ని ఇక్కడ ప్లేస్ చేసుకొని
ఎక్స్ట్రా నైట్ ఏదైతే ఉందో ఈ నైట్ తోని ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి ముందుకెళ్ళొచ్చు మనం. లైక్ దిస్ వన్ అండ్ దిస్ వన్. లేకుంటే ఈ యొక్క పవన్ అడ్వాన్స్ అవ్వకపోతే ఈ పవన్ అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబర్న్డ్ అంటే వదిలేయడం ఇప్పుడు. చెప్పండి. ఇప్పుడు లైట్ టర్న్ అయిపోయింది. బ్లాక్ టర్న్ ఇప్పుడు. వైట్ మూవ్‌మెంట్ చేసింది కదా! ఇప్పుడు బ్లాక్ మూవ్‌మెంట్ చేసుకుంటుంది. బ్లాక్ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం డిసైడ్ చేయాలి. క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉందా లేదా అని. అండ్ దెన్ ఐ కెప్ట్ a slight edge and went on to the win fairly quickly after some errors by my opponent. సో ఇక్కడ నుంచి వైట్ కి ఈజీ విన్నింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నారు. ఆఫ్టర్ సమ్ మిస్టేక్స్ ఫ్రమ్ ద బ్లాక్ కలర్ మెటీరియల్. కొన్ని ఎర్రర్స్ అనేవి జరిగిన తర్వాత వైట్ కి ఇంకా ఈజీ అయిపోయింది గేమ్ అనేది. అండ్ ఫర్దర్ గా మనం ఒకసారి ఈ నొటేషన్ కంప్లీట్ చేసేసుకుంటే అండ్ నెక్స్ట్ పజిల్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ రూక్ ఆన్ సారీ క్వీన్ ఆన్ d3 రైట్ నౌ. యా ద నెక్స్ట్. సో ఈ గేమ్ చూసిన ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకు సెకండ్ వేరియేషన్‌లో చూసుకోవచ్చు. ఇలాగా వైట్‌కి ఫేవర్ అవుతుంది. కానీ 16థ్ మూవ్ ఏంటి? రుక్ సి e8 కదా! ఈ మూవ్‌మెంట్ దగ్గర ఫస్ట్ వేరియేషన్‌కి వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ వేరియేషన్‌కి ఒకసారి చూద్దాం. క్వీన్ ఆన్ d3 ఇలాగైనా కానీ చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి వెళ్ళొచ్చు కదా మనం. ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ వేలో చెక్‌మేట్ ఎలో చేయడానికి వస్తే సింప్లీ వి కెన్ అడ్వాన్స్ పౌన్ ఆన్ g6 అండ్ దెన్ క్వీన్ b5 లోకి వచ్చిందనుకోండి. ఏదైతే సపోర్ట్ లేకుండా నైట్ ఉంది కాబట్టి నైట్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ దెన్ నైట్ ఆన్ c6 ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ మూవ్. నైట్‌ని c6 లో ప్లేస్ చేసుకోవడం వల్ల క్వీన్ సపోర్ట్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ రుక్ d1 రుక్‌ని ఎప్పుడైతే d1 లో ప్లేస్ చేసుకుంటామో అది ఇటువైపు అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ ఈ పౌన్ సపోర్ట్ లేకుండా ఉంది కదా! b7 యాహ్! ఆ b7లో ఉన్న పౌన్ అయినా గాని మనం అటాక్ చేసుకోవడానికి ఫర్దర్‌గా ముందుకెళ్ళొచ్చు. యాహ్! మీరు రుక్ లిఫ్ట్ చేసుకోవచ్చు. లేకుంటే క్వీన్‌ని సేఫెస్ట్ అన్‌ప్రొటెక్టెడ్ పౌన్ ఏదైతే ఉందో ఆ పౌన్‌ని క్యాప్చర్ చేసుకోవడానికన్నా ముందుకెళ్ళొచ్చు. యాహ్! అండ్ రుక్ d1 సో సింప్లీ వి కెన్ బేస్డ్ ఆన్ అంతే. సో ఆపోనెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో ఆ మూవ్‌మెంట్‌ని బట్టి మనం ఆ రిప్లై ఇవ్వాలి గదా! అండ్ రుక్ e7 సో ఈ ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ దెన్ సేమ్ రుక్స్‌ని సేమ్ కలర్ రుక్స్‌ని ఒకే ఫైల్‌లో మెన్షన్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ క్వీన్ ఆన్ c5 రైట్ నౌ. లైక్ దిస్ వన్. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకోవచ్చు. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ నైట్‌ని మనం b5లో ప్లేస్ చేసుకొని క్వీన్ అటాక్ చేసుకోవచ్చు. వన్స్ క్వీన్‌ని c5లో మూవ్ చేసిన తర్వాత క్వీన్ ఆన్ d8 వన్ స్టెప్ బ్యాక్ ఎళ్ళిపోయారు. అండ్ దెన్ సింప్లీ ద రుక్ ఆన్ e3 రుక్ లిఫ్ట్ చేసుకుంటూ లైక్ ఇటువైపు అటాక్ చేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. ఆర్ మేబీ ద నైట్‌ని డెవలప్‌మెంట్ చేసుకొని ఇటువైపు అయినా గాని రుక్ లిఫ్ట్ చేసుకోవచ్చు మనం అటాక్ చేయడానికి. అండ్ దెన్ రుక్ e8 f5లో ఉన్న రుక్ అనేది e8లో మూవ్ చేశారు. లైక్ దిస్ వన్.
సో ప్రీవియస్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిందే. వన్స్ బిషప్ అనేది ఒక సేఫ్ అటాక్ చేసుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు బిహైండ్ లో ఉన్న రుక్స్ అనేవి ఆ ఓపెన్ ఫైల్ అటాక్ చేసుకుంటాయి. అండ్ దెన్ నైట్ ఆన్ F3 రైట్ నౌ. అండ్ దెన్ F6. ఫర్దర్ గా నైట్ అనేది ఇటువైపు అండ్ అలాగే ఇటువైపు రాకుండా పౌన్ మెల్లగా అడ్వాన్స్ చేసుకున్నారు. సమ్ టైమ్స్ మనం డెవలప్మెంట్ చేసుకునే ప్రాసెస్ లోనే ఆపనెంట్ నెక్స్ట్ ఏ మూవ్ చేస్తారో అని మనం గెస్ చేస్తే ఇలాగ ఆపనెంట్ డెవలప్మెంట్ అవ్వకుండా మనం ఆపొచ్చు. పౌన్ చిన్నదే నైట్ ని డెవలప్మెంట్ అవ్వకుండా ఆపేస్తుంది ఇప్పుడు. అలా కొన్నిసార్లు ఆపనెంట్ డెవలప్మెంట్ చేసుకోకుండా కూడా మనం ఆపితే మనం గేమ్ ని కొంచెం మన అడ్వాంటేజ్ గెయిన్ చేసుకునేటట్టు చేయొచ్చు. అండ్ దెన్ రుక్ D1. ఇక్కడ కూడా ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ రూక్స్ ఎలాగ కంట్రోల్ చేసుకుంటున్నాయో వైట్ కలర్ రూక్స్ కూడా అలాగే కంట్రోల్ చేసుకోవడానికి వచ్చేస్తున్నాయి. అండ్ దెన్ కింగ్ ఆన్ F8. సారీ, కింగ్ ఆన్ F7. కింగ్ కూడా చెప్పండి. ప్రీవియస్ గా మనకు పవన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా? సో ఈ స్క్వేర్ కి రావచ్చు కదా. లైక్ ఈ స్క్వేర్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ పవన్ అడ్వాన్స్ చేశారు. సో మళ్ళీ నైట్ అనేది ఫర్దర్ గా డెవలప్మెంట్ అవ్వదు. ఇక్కడ నైట్ క్యాప్చర్ చేసుకుంది అనుకోండి, పవన్ తోనన్నా రుక్ తోనన్నా రీక్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ నైట్ ఇక్కడికి రాకుండా అట్ ద సేమ్ టైం మనకు G8 G5 లో కూడా రాకుండా కూడా ఈ పౌన్ ని ప్లేస్ చేశారు రిస్ట్రిక్ట్ చేయడానికి. అండ్ కింగ్ ఆన్ F8 అండ్ దెన్ నైట్ ఆన్ B5 హియర్. సో మనం ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్న పౌన్ ని అటాక్ చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకున్నారు. ఒకవేళ నైట్ వచ్చింది అనుకోండి అండ్ దెన్ క్వీన్ తో రీక్యాప్చర్ ఒక పౌన్ ఎక్స్ట్రాగా గెయిన్ చేసుకుంటారు వైట్ కలర్ మెటీరియల్. ఇక్కడ ఏదైతే ఓపెన్ ఫైల్ కంట్రోల్ చేసుకోవడానికి 4 రూక్స్ అనేవి ఒకే లైన్ లో ఉన్నాయి. అండ్ దెన్ ఈ మూవ్ దగ్గర సో బ్లాక్ రిజైన్ చేశారు అండ్ దెన్ వైట్ వన్ ద గేమ్. సో బ్లాక్ కి ఏదైతే సపోర్ట్ లేకున్న స్క్వేర్ ని అలా ఆక్యుపై చేసుకుంటూ ఫర్దర్ ముందుకు వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు బ్లాక్ సైడ్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే ట్రాప్ ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా మెటీరియల్ ని డెవలప్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ వైట్ సైడ్. వైట్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో అండ్ నెక్స్ట్ మూవ్ లో ఇలా ప్లే చేసుకుని లైక్ నైట్ ని D6 లో ప్లే చేసుకొని చెక్ డెలో చేసుకోవచ్చు అండ్ దెన్ పౌన్ ని అటాక్ చేసుకోవచ్చు. వన్స్ పౌన్ అనేది ఇక్కడ నుంచి క్యాప్చర్ జరిగితే నైట్ సపోర్ట్ లేకుండా ఉంది కదా, నైట్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వైట్ సైడ్ నుంచి అడ్వాంటేజెస్. ఇలాగ ట్రాప్ ని ప్రిపేర్ చేసుకుంటూనే మెటీరియల్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ ఒక ఇంపార్టెంట్ స్క్వేర్ లో మనం మెటీరియల్ ప్లేస్ చేసుకోవడం కానీ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటాం మనం గేమ్ ఆడేటప్పుడు. ఓకేనా, గేమ్ అర్థమైంది ఈరోజు. ఒకసారి లీవై ఒకసారి జాయిన్ అవ్వండి. Yeah. And the next one is Nesipius discovered that the black misray a wonderful and unexpected the knight fork in the next position. So next game ఏదైతే ఉందో the 12th one. ఈ 12th game లో బ్లాక్ ఒక మంచి పొజిషన్ ని మిస్ చేసినట్టు వైట్ సైడ్ నుంచి వైట్ ఒక మంచి పొజిషన్ ని మిస్ చేసినట్టు బ్లాక్ ఫైండ్ అవుట్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ ఫోక్. సో ఆ ఫోక్ ఏదైనా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు ఇక్కడ. సో రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. నో, వన్ మోర్ ఇస్ దేర్. ఇంకొక గేమ్ ఉంది. సో బ్లాక్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు? యా, అప్డేట్ చేస్తాను ఈరోజు. సరే అండి. యా, ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి మీరు ఏ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు?
బ్లాక్ కలర్ పవన్స్ మనకు ప్రమోట్ చేసుకునే దగ్గరకు వచ్చేసి ఆల్రెడీ. రిమెంబర్ కింగ్ ఉన్నారు. అండ్ దెన్ మీరు ఇంకా అటాకింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు. అండ్ దెన్ బ్లాక్ ఏ మూవ్ చేసుకుంటే బెటర్ అవుతుంది. చెప్పండి. D2 లో క్వీన్ వచ్చేస్తే ఏమవుతుంది? క్వీన్ టు క్వీన్ క్యాప్చర్ అవుతుంది అండ్ రీక్యాప్చర్ చేసుకుంటారా? చెప్పండి. హ్మ్. C2 C2 ప్లస్సా? క్యాప్చర్ సరే. ఒకవేళ మీరు C2 లో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీరు ప్రమోట్ చేసుకోకుండా ఆపితే అప్పుడేం చేస్తారు? దగ్గరకొచ్చారు లైక్ ఇక్కడికే రావాలి. కింగ్ దగ్గరికే రావాలి. అండ్ దెన్ యాహ్! క్వీనునా ఓకే. ఇంకేం మూవ్ చేయొచ్చు? చెప్పండి. మీరు నొటేషన్ చెప్పండి. C ఇంటూ B2 అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ చేసుకో ఓకే. బిషప్ సపోర్ట్ ఉంది. ఓకే. అప్పుడైనా గాని ఆగిపోతుంది కదా! చెప్పండి. ఎలా చేయొచ్చు అనుకుంటాను సార్? చెప్పండి. ఓకే. 1 మూవ్ బ్యాక్. B3 అవ్వదు. హ్మ్. ఏమొచ్చిద్దిప్పుడు? యాహ్! ఆ! క్వీన్ మనకు డేంజర్‌లో ఉంది కాబట్టి. సో, క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు క్వీన్‌ని? క్వీన్ హ్మ్. ఏం చేయాలి మరి? మనం ఈ పావుని ప్రమోట్ చేసుకోవాలి. మీరు ఇదొకటి చూసుకొని పాన్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికిద్దా లేదా? క్వీన్ సాక్రిఫైస్ చేసినా పర్లేదు. హింట్ ఆ! క్యూ D3లో రాదు. క్యూ D3 పాన్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటది. నైట్ ఉందిగా. నైట్ క్యాప్చర్ చేసుకుంటది. న నైటే ఉంది అక్కడ. రాదు. D3లోకి రాదు. ఇంకెక్కడ ప్లే చేయొచ్చు? ఈ పవన్‌కి ఆ! క్వీనునా C6లో కూడా రాదుగా. C6లోకెళ్తే ఏమవుతుంది? సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతారు గానీ మీరు ఫోర్స్డ్ మూవ్ చేసుకుంటేనే మీ పవన్ అనేది ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇంక నెక్స్ట్ మూవ్‌లో క్వీన్ అనే క్యాప్చర్ చేసుకుంటది. క్వీనునా D2లోకి రాదు. ఇంకా వేరే ఎనీ ఇంకా దె క్వీన్ నొటేషన్ చెప్పేయండి డైరెక్ట్. క్వీనునా D1 యాహ్! D1లో ప్లేస్ చేసుకుంటే అపోనెంట్ ఏం చేస్తారు? యాహ్! రూక్ క్యాప్చర్ దెన్ యాహ్! ద C2 C1లోకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇటువైపు మూవ్ అయిందనుకోండి లైక్ ప్రమోట్ చేసుకొని చెక్‌మేట్ అలో చేసుకుంటా. ఒకవేళ ఇలా ప్లేస్ చేసుకుంటే ఇది మేట్ ఇన్ 1 కానీ కింగ్ C1లోకొస్తే ఆ! ఆ! క్యాప్చర్ చేసి ఆల్రెడీ సపోర్ట్ ఉంది. వదిలేయండి. ఇంకా B2 చెక్ క్యాప్చర్ చేసుకుంటది. హ్మ్. ఇప్పుడు ప్రమోట్ ఎలా ప్రమోట్ చేస్తారు? ఏ మీట్‌లు ప్రమోట్ చేస్తారు?
నైట్ తోని ఫోర్క్. ఎందుకు నైట్ ఎందుకు? చెక్ మాత్రమే అవుతుంది అండ్ దాని క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. చెప్పండి. మొత్తమా? ఓకే. మీరు చెప్పండి, డిలీట్ అవుతులేండి. ఓకే. D2. ఓకే. ఓకే. రుక్ వచ్చి బ్లాక్ చేసుకుంటది. ఇక్కడ ఉంది కదా ఇంకా. మన రుక్ డేంజర్ లో ఉంది. సో రుక్ ని మనం సేఫర్ చేసుకునే ప్రాసెస్ లో హ్మ్. ఆ! ఓకే. లైక్ B క్రాస్ C8 చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూల మీరు ప్రమోట్ చేసుకోకుండా ఆపేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ మూల బ్లాక్ చేస్తారు. ఇది డార్క్ కలర్ స్క్వేర్ కాబట్టి ఈ బిషప్ ఇటువైపు రాదు ఆపడానికి. ఇటు రుక్ కూడా సపోర్ట్ చేయడానికి రాదు. బయటలోకి రాలేదిప్పుడు. సో పవన్ ఎలాగో మీరు క్యాప్చర్ చేయొచ్చు ఈజీగానే. ఇష్యూ లేదు మనకు. పవన్‌ని క్యాప్చర్ చేసుకోవడంలో వేరే ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ లేదు కాబట్టి సపోర్ట్ చేసే ప్రాసెస్‌లో. సో ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ బ్లాక్ టర్న్. వైట్ అయిపోయింది. లేదా మేబీ ద రుక్‌ని డెవలప్‌మెంట్ చేసుకొని ఆ! B2 ఎందుకు చేస్తారు సపోర్ట్ లేకుండా? బిషప్‌ని ఎందుకు లాస్ అవుతారు? రుక్‌ని డైవర్ట్ ఎందుకు? రుక్ అసలు డైవర్ట్ కూడా అవ్వదు. ఓకే. బిషప్ బదులు రుక్‌నా? మేబీ మేబీ ద కింగ్ రావచ్చు దగ్గరికి అటాక్ చేసుకోవడానికి. ఇప్పుడు కింగ్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఈ ఫైల్ ఇలాగొచ్చి అటాక్ చేసుకోవచ్చు కదా! సపోర్ట్ ఇవ్వచ్చు కదా! ఈ పవన్‌కి అందుకని. యాహ్! ఇలా రావచ్చు. యాహ్! సో ఈ మూవ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ద ఫస్ట్ వేరియేషన్‌లోకి వెళ్ళిపోదాం ఇంకా. ఎక్కడుంది? యాహ్! సో క్వీన్ ఆన్ D1 ఇట్స్ ఎ బ్రిలియంట్ వన్. ద క్వీన్‌ని సాక్రిఫైస్ చేశారు. అండ్ ద రూక్ క్రాస్ D1 అండ్ దెన్ C2 ప్లస్ అండ్ దెన్ కింగ్ ఆన్ C1 B క్రాస్ B2 చెక్ అండ్ దెన్ కింగ్ క్యాప్చర్ B2 లైక్ ఇలాగ C క్రాస్ D1 అండ్ దెన్ నైట్ చెక్. ఇక్కడ మనం క్వీన్‌ని సాక్రిఫైస్ చేస్తున్నాం. లైక్ క్వీన్‌ని గెయిన్ చేసుకుంటున్నాం మీ నోటేషన్ దగ్గర. C క్రాస్ D1 ఈజ్ ఈక్వల్ టు N చెక్. And unfortunately for the black, they did not appreciate the greatness of the అండర్ ప్రమోషన్. ఎప్పుడైతే మనం క్వీన్ కాకుండా ఏ మెటీరియల్ మీరు ప్రమోట్ చేసుకున్నా అండర్ ప్రమోషన్ అంటాం మనం. సో ఎస్పెషల్లీ మనం చెప్పండి. వినబడుతుంది. క్వీనింగ్ అంట. యాహ్! డన్నా? సో ఇంకొక గేమ్ ఉంది. డిస్కస్ చేసుకొని ఈరోజు క్లోజ్ చేసేద్దాం. అండ్ దిస్ ఇస్ ద వన్. హియర్ ద సోఫిస్టికేటెడ్ కేస్ ఆఫ్ ద ఫోక్. ఫోక్‌లోనే కొంచెం అడ్వాన్స్ వేరియేషన్‌లో మనం ఇప్పుడు ఈ గేమ్‌లో చూసుకుందాం. ద 13th వన్ వేర్ ఇట్ ఈస్. హియర్ ఇట్ ఈస్. And then edit, mark, Soviet.
ఇందులో కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఒకసారి నేను రాపిస్తాను. ఒకసారి ఉండండి. ఈరోజు మనం డిస్కస్ చేసింది ఎక్కడి నుంచి? హియర్ ఇట్ ఈస్. సో ఇందులో కొన్ని మీనింగ్ రాపిస్తాను ఉండండి. The hesitate and the losing is nothing. Not of time, anger. అప్పుడే అక్కడే రాపియాల్సింది. The boot, the unfortunate, the sophisticated ఇక్కడే రాద్దాం, వేరే లేవు. సో ఇది ఒకటి రాసుకోండి మీనింగ్. సొఫిస్టికేటెడ్ అంటే అడ్వాన్స్. సొఫిస్టికేటెడ్ అంటే అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ద ఫోక్ అని చెప్పొచ్చు సింపుల్ గా. కంప్లీటెడా? మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్, ఫాస్ట్ కంప్లీట్ చేసేయండి. ఓకే ఓకే. మార్కర్ the yellow one. Sophisticated. ఓకే కంప్లీట్ అందరు రాసుకున్నారు మీనింగ్? రైట్. సో ద లాస్ట్ గేమ్ ఏదైతే ఉందో సొఫిస్టికేటెడ్ అంటే లైక్ కొంచెం అడ్వాన్స్ వర్షన్ 4కి ఎలా డెలివర్ చేయొచ్చు అని ఈ గేమ్ లో ఒకసారి చూసుకుందాం. సో లైక్ ద ఎనీ అదర్ కాంబినేషన్ అంటే అదే ఒకసారి చూద్దాం. అంటే 4 లో ఇలా కూడా చేయొచ్చా అని ఒక మీకు ఒపీనియన్ వస్తుంది ఈ గేమ్ చూసిన తర్వాత. లైక్ ఎనీ అదర్ కాంబినేషన్ a night folk may need to be carefully prepared. సో నార్మల్ గా మనం రుక్ తో ప్రిపేర్ చేసినా క్వీన్ తో ప్రిపేర్ చేసినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక ర్యాంక్ ని, ఒక ఫైల్ ని, ఒక డయాగ్నల్ ని అలాగా కంట్రోల్ చేసుకుంటుంది. నైట్ ని మనం గెస్ట్ చేయలేం. లైక్ నైట్ ఫోర్క్ డెలివర్ చేస్తే ఇలా ఉంటుందని ఒక మినిమం ఒక 2 మూవ్స్ ని మనం ముందు గెస్ట్ చేయొచ్చు. కానీ నైట్ ప్రీవియస్ గా ఏ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేసింది ఇలాగా డబుల్ ఫోర్క్ డెలివర్ చేసుకుంటున్న దాన్ని కొంచెం డీటెయిల్ గా చూసుకుంటే తప్ప అంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోలేం. నైట్ తో ఏ కైండ్ ఆఫ్ ఫోర్ డెలివర్ చేసిన కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి నైట్ మన కింగ్డమ్ లోకి దగ్గరకు వచ్చేటప్పుడే. అండ్ నైట్ నైట్ వచ్చినట్టే ఉంటుంది, ఏం అటాక్ చేసుకున్నట్టు ఉండదు. కానీ సడన్ గా వచ్చేసి అటాకింగ్ పెడుతుంది, ఫోర్ డెలివర్ చేసుకుంటుంది కింగ్ కి, క్వీన్ కి, అండ్ దెన్ క్వీన్ కింగ్ కి, అండ్ దెన్ రుక్ కి అలాగా. యా అండ్ సో వీ హ్యావ్ టు సీన్ వేరియస్ ద వేస్ ఆఫ్ అచీవింగ్ ఇట్. మనకు నైట్ తో ఎలా ఫోర్ డెలివర్ చేసుకున్నామో ఆల్రెడీ చూసాం మనం ప్రీవియస్ గా. అండ్ హియర్ ఇస్ a one more, and which the attacker first sacrifices and a bishop and then a rook and finally a queen in order to bring his knight to the juicy squares around the enemy king and start the harvest. అంటే ఈ యొక్క గేమ్ లో ఒక రుక్ ని, ఒక బిషప్ ని అండ్ క్వీన్ ని కూడా సాక్రిఫైస్ చేసి తన నైట్ ని ఒక బెటర్ పొజిషన్ లో ప్లేస్ చేసుకొని అక్కడ నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నైట్ ఫోర్క్ లో ఫస్ట్ గేమ్ మీకు గుర్తుందా? ఒకటే నైట్ ఉంటుంది. ఆ నైట్ అలా ఫోర్ డెలివర్ చేసుకుంటూ చెక్మెట్ డెలివర్ చేసుకుంటుంది. ఆపరెంట్ కి క్వీన్, రుక్ అండ్ అండ్ ఇంక చాలా మెట్ల్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను ఆ గేమ్. సో నైట్ తప్ప ఇంకేముండవు. బ్లాక్ కి వైట్ కలర్ కింగ్ ని చెక్మెట్ ఎలా చేసేసుకుంటుంది. లైక్ సో సాక్రిఫైస్ చేసేసి ఒక నైట్ ని మనం ఒక బెటర్ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ ద హార్వెస్టింగ్. అక్కడ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి మనం ఆపరేట్ యొక్క మెటీరియల్స్ ని. రైట్.
And this sacrifice has the modest purpose of gaining the tempo in the game. The white played the ineffective the knight on a g5 check and then went to the draw. ఒకవేళ నైట్ అనేది ఇలాగ g5 లో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ డ్రా అయిపోతుంది. కానీ యాక్చువల్ గా సెకండ్ వేరియేషన్ లో ఫస్ట్ వేరియేషన్ లో వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయాలి అండ్ దెన్ ఫుల్ గేమ్ నే పెట్టేస్తాను. ఇంకా ఇవేం అవసరం లేదు మనకి. ఫుల్ వన్. సో రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. సారీ వీఆర్ విత్ ద వైట్. ఎలాగ అటాక్ చేసుకుంటారు? మీరు క్వీన్ సాక్రిఫై చేయొచ్చు, నైట్ ని అండ్ అలాగే రుక్ ని కూడా సాక్రిఫై చేసినట్టున్నారు ఇక్కడ. ఎలా అచీవ్ చేసుకుంటారు మీరు బెటర్ పొజిషన్ ని అండ్ ఈవెన్ చెక్ మిడ్ లో చేసుకోవడం అయినా కానీ. అటాక్ థింక్ మీరు నైట్ ని అల్టిమేట్ గా యూజ్ చేసుకుంటారు. సో ఆ నైట్ కి ఛాన్స్ లేకుండా ఉన్న మెటల్ ని మీరు ఎలిమినేట్ చేయాలి గేమ్ లో నుంచి. సో ఎలిమినేట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయండి. క్వీన్ తో ఇప్పుడే ప్లే చేస్తే క్యాప్చర్ చేసేసుకుంటుంది కదా ఇప్పుడే. ఈ7 ఈ ఓకే మన నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది, క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు నైట్ ఒక్క నిమిషం ఉండండి. ఈ నైట్ మనకు G5 లోకి వెళ్ళలేదు అండ్ E5 లోకి వెళ్ళలేదు. ఇక ముందుకు ఎలా వెళ్తుంది? అవును ఓకే పిన్ అయి ఉందనా? ఓకే పిన్ అయి ఉందని ఓకే అన్న చెక్ డెలో చేసుకోవచ్చు. ఇంకా ఓకే నైట్ G5 ప్లస్ అండ్ దెన్ బ్యాక్వర్డ్. ఓకే ఇలా అంటారా? ఓకే అలా వెళ్ళిన ఈ పవన్ క్యాప్చర్ చేసుకుని చెక్ డెలో చేస్తారు. ఈ రుక్ ఉంది సారీ క్వీన్ ఉంది కదా, కింగ్ చెక్ లో వెళ్ళిపోతుంది కాబట్టి క్యాప్చర్ చేసుకోలేరు, అది ఇల్లీగల్ అవుతుంది. ఓకే rook into f7. Yeah, rook into f7. Rook into f7 and then n cross f7 plus and then king on a safer square and then we can capture. Okay, బాగుంది వేరియేషన్. ఇంకా ఈ మూవ్ కంటే ఇంకా ఉన్నాయి, ఇంకా మూవ్ ఉన్నాయి. ఈ ఫస్ట్ మూవ్ లోనే ఇది కాకుండా ఇంకా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ తోని 4 కి ఇంకా డెలివర్ చేసుకోవచ్చు మనం. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే బిషప్ ఇంటూ h6 ఇలా డెలివర్ చేసుకుంటే సో ఆపరెంట్ ఏం చేసుకుంటారు? ఆబ్వియస్లీ బిషప్ ఇంటూ ఓకే బిషప్ ఇంటూ h6 అంటే నైట్ అవునా? ఆబ్వియస్లీ G5 చెక్కే కదా, ఎందుకంటే బిషప్ పిన్ అయిపోయింది. ఎక్కడో నాయిస్ వస్తుందమ్మ, ఒకసారి చూసుకోరా. బ్యాక్గ్రౌండ్ లో ఎవరో మాట్లాడుతున్నారు. సో మీకు రికార్డింగ్ లో అవే వస్తాయి అందుకని. యా అండ్ దెన్ G5 ప్లస్ నెక్స్ట్ కింగ్ మూవ్స్ టు ద G7 ఆర్ G8 రై సారీ G7 లోకి మూవ్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి ద G7 ఓన్లీ. అండ్ దెన్ నెక్స్ట్ ఓకే రుక్ ఇంటూ f7 ప్లస్ అండ్ దెన్ చెక్ ఉంది అండ్ దెన్ కింగ్ కి ఒక బ్యాక్వర్డ్ వెళ్ళారు అనుకోండి అండ్ దెన్ బిషప్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ యా సో క్యాప్చర్ చేసుకుంటారు.
And the next, E6 లో ప్లే చేసుకుంటే బిషప్ ఉందిగా. ఆ చేయండి, ఒక 4 క్వీన్ సాక్రిఫైస్ చేయండి. క్వీన్ సాక్రిఫైస్ చేసుకుంటే మళ్ళీ మనం 4 డేలో చేసుకోవచ్చు. క్వీన్ ఇంటూ H6 అండ్ దెన్ S7 ప్లస్ చెక్, కింగ్ సేఫ్ స్క్వేర్ అండ్ దెన్ నైట్ క్యాప్చర్ క్వీన్. ఇది వేరియేషన్ ఇందులో. సో ఈ 2 వేరియేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దెన్ క్వీన్ క్రాస్ H8 చెక్ డెలివర్ చేసిన తర్వాత ఒకవేళ క్యాప్చర్ చేసుకోకుండా, అంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తే ఈ క్యాప్చర్ చేసుకుంటే నైట్ రుక్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఇలా 4 డెలివర్ చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసి కింగ్ ఇలాగ G8 లోకి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు? ఇఫ్ కింగ్ మూవ్స్ టు, అప్పుడు ఎలా డెలివర్ చేస్తారు? చెప్పండి. కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది అండ్ దెన్ సేమ్ వే ఇంతకుముందు చేసినట్టే ఎన్ క్రాస్ ఎన్. చెప్పండి. సేమ్ వన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ లైక్ ఎన్ క్రాస్ ఎందుకంటే ముందు హియర్ ఇట్ ఈస్ అండ్ దెన్ క్వీన్ ని సాక్రిఫైస్ చేసాం అండ్ దెన్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది, మనం రుక్ ని క్యాప్చర్ చేసుకొని ఫోక్ డెలివర్ చేసుకుంటాం అండ్ దెన్ ద నెక్స్ట్ మూవ్ కింగ్ సేఫ్ స్క్వేర్ అండ్ దెన్ వీ కెన్ క్యాప్చర్ ద క్వీన్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వైట్ ఈజీగానే గేమ్ ని గెయిన్ చేసుకుంటారు ఇంకా. డన్నా. సో దిస్ ద వేరియేషన్ ఆఫ్ ద నైట్ ఫోక్. నైట్ ఫోక్ అర్థమైందా? నైట్ తో ఎలాగ ఫోక్ డెలివర్ చేసుకోవచ్చని. మనం ఆ నైట్ కి ఒక బెటర్ పొజిషన్ ఇవ్వాలి గేమ్ లో, అంతే. మిగతా నైట్ చూసుకుంటుంది ఇంకా. అంటే ఇప్పుడు మన క్వీన్ ని అండ్ రుక్ ని బిషప్ ని ఇవన్నీ సాక్రిఫైస్ చేసింది నైట్ కి ఒక బెటర్ పొజిషన్ ఇవ్వడానికి. సో అలాగా మీరు ఆ గేమ్ లో నైట్ ని ఈ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటే మనం ఇలా ఫోర్ డెలివర్ చేసుకోవచ్చు అని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే మూవ్స్ ని ఇలాగ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ముందు మీరు నైట్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుందో. ఓకే. ద ఫస్ట్ గేమ్, ద హియర్ ఇట్ ఈస్. ఇది సింబల్ టైం పడుతుంది. అర్థం కాలేదు. ఫ్యాన్సీ గేమ్సా? సరిపోయింది. సార్ ద ఫస్ట్ గేమ్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. అండ్ దెన్ ఈ పొజిషన్ లో వైట్ ఫేవర్ గా ఉందా, బ్లాక్ కి ఫేవర్ ఉందా గేమ్? లైక్ ఆబ్వియస్లీ 1 క్వీన్ అండ్ దెన్ 2 రుక్స్ అండ్ ఒక నైట్ అండ్ దెన్ 2 పవన్స్ ఉన్నాయి. అండ్ దెన్ వైట్ దగ్గర 2 రుక్స్, 2 నైట్స్ అండ్ దెన్ ఒక క్వీన్ మాత్రమే. మేజర్ మెటీరియల్ ఒకటే ఉంది. మొత్తం ఈ గేమ్ లో అసలు మామూలు ఫోర్క్ ఉంటదా? ఆ! అది ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా మూవ్ అవుతుంది చూడండి. సో క్వీన్ ని మనం యూజ్ చేసాం చెక్ డెలివర్ చేసుకోవడానికి. క్యాప్చర్ చేసింది. సో క్వీన్ సాక్రిఫైస్ అండ్ దెన్ నైట్ ఫర్దర్ గా ముందుకెళ్ళి మళ్ళీ 4 చేసింది. అండ్ దెన్ ఈసారి రుక్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేసింది. సో ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ద నైట్ ఎలాగ అటాక్ చేసుకుంటుందని. ఈ పొజిషన్ లో అసలు వైట్ కలర్ మెటీరియల్ విన్ అవుతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఒకసారి చూడండి.
E3 చెక్, అండ్ దెన్ కింగ్ అండ్ దెన్ కింగ్ సిఎఫ్ ఏదైతే ఉంటుందో లైక్ F7 లోకి మూవ్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ రుక్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఒక 4. ఇదిగోండి ఒక రుక్ ని అందులో ఒక కింగ్ ని, కింగ్ సేఫర్ స్క్వేర్, అండ్ దెన్ మళ్ళీ రుక్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ క్వీన్ కి అండ్ దెన్ కింగ్ కి ఈసారి. అండ్ దెన్ మళ్ళీ ఎప్పుడైతే కింగ్ సేఫర్ స్క్వేర్ వెళ్తుందో అండ్ దెన్ క్వీన్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్, మళ్ళీ సేఫర్ స్క్వేర్ కి వెళ్తే మళ్ళీ చెక్, మళ్ళీ సేఫర్ స్క్వేర్ కి వెళ్తే మళ్ళీ చెక్. అండ్ దెన్ సేఫ్ 3 ఫోల్డ్ రెపిటేషన్ అవ్వలేదు, 2 టైమ్స్ అయిపోయింది. అండ్ థర్డ్ టైం ఇలా చెక్ డెలో చేసినప్పుడు సేఫర్ స్క్వేర్ కి వచ్చారు కదా, రైట్ నో ఇటువైపు వచ్చి చెక్ డెలో చేస్తారు. లైక్ పొజిషన్ చేంజ్ అవుతుంది, 3 ఫోల్డ్ రెపిటేషన్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ద సేఫర్ స్క్వేర్. అండ్ దెన్ ఫ్రంట్ సైడ్ ఉన్న 4 స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో లైక్ 3 స్క్వేర్స్ కంట్రోల్ అయిపోయినాయి. అండ్ దెన్ 1 కంట్రోల్, అండ్ దెన్ కంట్రోల్. ఇంకా ఒక్- ఒక్క స్క్వేర్ మాత్రమే ఉంది కంట్రోల్ చేసుకోవడానికి, అండ్ దెన్ చెక్ డెలో చేసుకోవడానికి. సో సో పవన్ అడ్వాన్స్ చేసుకుని ఇలాగ చెక్ పెట్టని డెలివర్ చేస్తారు. యా సింప్లీ ద నైట్ కంట్రోల్ అండ్ దెన్ పవన్ కంట్రోల్, సారీ, యా, and then king control, and then knight control, and then knight control. That's it. And then pawn deliver the checkmate. Yeah, like knight ఎంత గేమ్ ప్రిపేర్ చేసిందో ఒక్కసారి చూద్దాం. అసలు వైట్ విన్ అవుతుంది, అసలు అన్ని మెటీరియల్స్ సాక్రిఫైస్ చేశారు, అసలు అక్కడ ఏం లేదు, ఒక నైట్ తప్ప ఏమీ లేదు ప్రాపర్ గా. యా ఒక్క అంతే కదా. ఓకే, ఫస్ట్ ప్రైజ్ లైక్ ప్రాపర్ గా డేటా లేదు. అండ్ కరోల్ కోవ్ అండ్ దెన్ 1000 జూబ్లీ అండ్ 2008 గేమ్ అంట. ఒక ప్లేయర్ మాత్రం మెన్షన్ చేశారు, అండ్ ఏ ప్లేయరో తెలియదు, లైక్ వైట్ ఎవరో బ్లాక్ ఎవరో అర్థం కాలేదు. కస్పరోవా? కస్పరోవ్ మంచి ప్లేయర్. యా అందరు కూడా గ్రాండ్ మాస్టర్లే, అందరూ జిఎంఏ. ఏవి ఇక్కడ చెప్పండి. మ్, ఈ గేమ్స్ ఒకసారి నేను చేసి చూపిస్తాను, నేను ఒకసారి నేను ట్రై చేస్తాను, మేబీ అవైలబుల్ గా ఉండవు, ఒకవేళ ఉంటే నేను అప్డేట్ చేస్తాను మీ గ్రూప్ లో. యా వన్స్ నేను ఈ ఏదైతే మీనింగ్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నేను గ్రూప్ లో షేర్ చేస్తాను ఈ బుక్ ని. రన్నింగ్ బుక్ ఏదైతే ఉందో ఇదే పంపించేస్తాను. చెప్పండి. ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఇందులోనా? లైక్ బయట టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి కదా, టోర్నమెంట్ లో ఆడిన వాళ్ళు, లైక్ ఒకవేళ గ్రాండ్ మాస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు జిఎం అనే ట్యాగ్ ఉంటుంది. యా ఒకసారి మనకు 6th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నైట్ 4 కి ఏదైతే ఉందో అండ్ నెక్స్ట్ గేమ్, నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో, సో డిస్కవర్ అటాక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్ వన్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద 8 పజిల్స్. ఈ 8 పజిల్స్ అనేవి ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ అంటే మనకు ద ఫ్రైడే క్లాస్ ఉంటుంది కదా, నాకు సాటర్డే కల్లా నాకు సబ్మిట్ చేయాలి. అందులో మండే రోజు మాత్రం ఏదైతే క్లాస్ జరుగుతుందో వీటి యా అవును. లేదు లేదు, నేను చెప్తాను మీకు, లైక్ ఎలా చేయాలని చెప్తాను. చాప్ ఆఫ్ అంటే లైక్ రిమూవ్ చేయడం. యా ఇప్పుడు 5th చాప్టర్ ఏదైతే ఉందో, సో నేను సారీ 6th చాప్టర్ ఇది 6.1 నుంచి 6.8 వరకు 8 పజిల్స్ ఈరోజు షేర్ చేస్తాను నేను గ్రూప్ లో. నాకు ఈ 8 పజిల్స్ అనేవి నాకు సాటర్డే కల్లా సబ్మిట్ చేయాలి. అండ్ దెన్
మండే రోజు జరిగే క్లాస్‌లో ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళు మాత్రం అలో చేస్తాను. యాహ్! ఎవరైతే ఈ పజిల్స్ కంప్లీట్ చేస్తారో లైక్ ఆహ్, అది కరెక్ట్ వేనా లేకుంటే ఆ వే ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అనేది కరెక్ట్‌గా లేకపోయినా కానీ నాకు అటెంప్ట్ అనేది కావాలి. అక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో దాని మీనింగ్ ప్రకారం మీరు స్టార్ట్ చేసుకోండి. ఆ ప్రాసెస్ తప్పైనా కానీ నాకు అటెంప్షన్ అనేది కావాలి మీ సైడ్ నుంచి. యాహ్! నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి మీకిప్పుడు. యాహ్! యశ్వంత్ అండ్ చిన్మయ్ క్లియరా అమ్మా? యాహ్! సో, 8 పజిల్స్ అనేవి లీవ్ చేసే ఆప్షన్ లేదు మీకు. ఆప్షన్ లేదు. ఎళ్ళిపోయింది ఆ ఆప్షన్. ఇంటికెళ్ళిపోయింది. ఏది? ఫ్యాన్స్‌కి టైమ్ ఆల్రెడీ టైమ్ అప్. సాటర్‌డే‌కి సబ్మిట్ చేయాలి. మీరు చేస్తే అయిపోతుంది. చేయకుంటే అవ్వదు. ఆ! ఫ్యాన్సీ గేమ్ లైక్ లాస్ట్ టైమ్ మెన్షన్ చేసినప్పుడు ఏంటి ఏవి? అవును. మీనింగ్ అంటారా? ఓకే. చాప్ ఆఫ్ ఏ పౌన్ అంటే రైట్ నౌ వి ఆర్ ఎట్ ద బ్లాక్ కదా! వైట్ కలర్ ఒక పౌన్ అనేది చెప్పండి. లేదు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు గదా! ద ఫస్ట్ పజిల్ ఏదైతే ఉందో బ్లాక్ స్టార్ట్ చేయాలని. అండ్ ఇక్కడ వైట్. అండ్ ఇక్కడ వైట్. అండ్ దెన్ హియర్ బ్లాక్. సో, బి ఉంటే బ్లాక్ అండ్ దెన్ డబ్ల్యూ ఉంటే వైట్. సో, అలాగా చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వైట్ హాస్ ఎ వెరీ యాక్టివ్ పీసెస్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. లైక్ వైట్ కలర్‌కి ఒక మంచి యాక్టివ్ పీసెస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని ఇనిషియేటివ్ గెయిన్ చేసుకోవడం కానీ, లేకుంటే చెక్‌మేట్ ఎలో చేసుకునే ప్రాసెస్ వరకు తీసుకెళ్ళండి. దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే, వైట్ కలర్ యొక్క పౌన్ అనేది మనకు ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అవ్వకుండా ఆపుతుంది. సో, పౌన్‌ని మీరు రిమూవ్ చేసేయండి. ఏ పౌనో ఫైండ్ ఔట్ చేసి, ఆ పౌన్‌ని రిమూవ్ చేసేయండి. అంటే క్యాప్చరింగ్ జరగడం లాంటిది చేయాలి. రైటా? అండ్ థర్డ్ వన్, డస్ ద వైట్ నీడ్ టు రీట్రీట్ ద నైట్? అండ్ ద నైట్‌ని ఇప్పుడు ప్రాపర్‌గా యాక్టివేట్ చేసుకుంటూ అటాక్ అనేది స్టార్ట్ చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. అండ్ డు యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్? ఇక్కడ బ్లాక్ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో వాటిని అటాక్ చేసుకుంటూ ఆ నైట్ అనేది లైక్ స్టార్టింగ్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ గేమ్ ఏదైతే చూసామో ద ఫస్ట్ గేమ్ అండ్ లాస్ట్ గేమ్ ఏదైతే చూసామో అలాంటి ఒక గేమ్‌ని ఇక్కడ మనం ఆహ్, క్రియేట్ చేయొచ్చా? అంటే నైట్ ఒక తాండవం అంటాం గదా! లైక్ అలాంటిది ఏమైనా చేయొచ్చు ఇప్పుడు నైట్‌తోని. అంటే 'వర్మ్ అండ్ ఆర్మీ' లాంటిది ఏమైనా గేమ్ మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయొచ్చా? ఫోర్త్ వన్. అది. మీరు ఫైండ్ ఔట్ చేసి అంతే. ఈ మీరు ఈ హింట్‌లే లేవింక. మీరు చేసేయండి. మీరు చేసేయండి. అండ్ దెన్ బ్రింగ్ యువర్ పీసెస్ ఇంటూ ద అటాక్ అండ్ దెన్ విన్ ద మెటీరియల్. సో, మీ పీసెస్‌ని ప్రాపర్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకొని, అటాకింగ్ స్టార్ట్ చేసుకొని, మెటల్ గెయిన్ చేసుకోండి. చెప్పండి. అవును. హ్మ్. అవును. అవును. ఇప్పుడు బ్లాక్ ఉంది కాబట్టి బ్లాకే చేయాలి. బ్లాక్ సైడ్ నుంచి ఆడాలి మనం. బ్లాక్ సైడ్ నుంచి ఆడాలి మనం గేమ్. ఇక్కడ అవును. ఇక్కడ మనం వైట్ ఉన్నాం కాబట్టి బ్లాక్ చేయాలి చెక్‌మేట్. ఇక్కడ వైట్ ఉంది కాబట్టి వైటే చేయాలి మనం. ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ సైడ్ నుంచి చేయాలి. అండ్ నైగెల్ షాట్ మిస్డ్ ద విన్నింగ్ మూవ్ హియర్. ఆ! చెప్పండి. లేదు చేయాలమ్మా మీరు. చెక్‌మేట్ వరకు తీసుకెళ్ళిపోవాలి గేమ్ అన్నీ గూడా. గేమ్ గేమ్స్ అన్నీ గూడా మీరు అర్థం కాలేదు.
ఆ? హ్మ్. తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఏం లేదు. సోమవారం మీరు క్లాస్‌లో ఉండరు అంతే. జస్ట్, జస్ట్ క్లాస్‌లో అలౌ చేయరంతే. రైట్. ఇక్కడ వైట్ మెటీరియల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో వాళ్ళు విన్నింగ్ మూవ్‌ని మిస్ చేశారు. సో మీరు ఫైండ్ ఔట్ చేసి ఆ విన్నింగ్ మూవ్‌ని ఫైండ్ ఔట్ చేయగలరా వైట్ సైడ్ నుంచి. అండ్ ద నెక్స్ట్ వన్, ద విచ్ వన్ ఈస్ ట్రూ. నైట్‌ని C3లో ప్లేస్ చేసుకుంటే ద గుడ్ ఫర్ ద బ్లాక్ అండ్ గివ్స్ హిమ్ ద విన్నింగ్ ఛాన్సెస్. నైట్‌ని C3లో ప్లేస్ చేసుకుంటే ఇలా అవుతుందా? ఆర్ లాసే ఇట్ ఈస్ ఎ బ్లండర్ అండ్ దెన్ లాస్ ద గేమ్. నైట్‌ని ఇలా F3లో ప్లేస్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చే ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? సో అది ట్రూవా? కాదా? మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా. నైట్‌ని F3లో ప్లేస్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు లాంటివి. అండ్ ద నెక్స్ట్ వన్, యూజ్ ద మెనీ ఫోర్సెస్ యాస్ యూ కెన్ అండ్ క్రాక్ ద F7 స్క్వేర్. ఇక్కడ F7 స్క్వేర్ ఏదైతే ఉందో కొంచెం గట్టిగా ఉంది బ్లాక్ సైడ్ నుంచి. అండ్ దెన్ ఆ F7 స్క్వేర్‌ని మీరు బ్రేక్ చేసి అటాక్ అనేది చేసుకోవాలి ఇంకా. మీకు ఎన్ని ఫోర్సెస్ కావాలంటే అన్ని ఫోర్సెస్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? యాహ్! 8 పజిల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వితిన్ మినిట్స్‌లో మీ ఫోన్స్‌లలో వచ్చేస్తాయి. ఇక మీ పని మీరు స్టార్ట్ చేసి